శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు కూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులిద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. మీన రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి గురువు రజతమూర్తిగా, శని సువర్ణమూర్తిగా, రాహుకేతువులు సువర్ణమూర్తులుగా సంచరించబోతున్నారు. అన్ని రాశుల్లోకెల్లా మీన రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు. ఏలినాటి శని నడుస్తున్నా కూడా ఇది వీరికి మంచి కాలంగానే నేను పరిగణిస్తున్నాను. అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. సోదర సోదరీమణులతో చాలా బాగుంటుంది. ప్రింట్, మీడియా, పత్రికా రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఉన్నత విద్యా అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. రైతులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. అలాగే కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అదేవిధంగా అన్ని వృత్తుల వారికి కూడా చాలా బావుంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అవి చిన్న చిన్న కలహాలు మాత్రమే. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉద్యోగస్తులకి పదోన్నతి ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. మీరు ఉన్నత అధికారులతో చాలా కలిసి పని చేయవలసిన అవసరం వస్తుంది. మీకు మంచి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా అనుకోని విధంగా స్థానచలనం జరిగే అవకాశం కూడా కొట్టిపాడేయలేం. కానీ మీకు మంచి జరుగుతుంది. విదేశీయానం సూచిస్తుంది. వీసాలు మొదలైనవి మీకు వస్తాయి. కోర్టు కేసుల్లో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. ఈ మకర రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసము నిత్యము దుర్గాదేవి ఆరాధన మరియు హనుమత్ కవచము లేదంటే హనుమంతుని ఏదైనా నిత్యం పారాయణ చేసుకుంటే మంచిది. అదేవిధంగా వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం కూడా చేయించడం మంచిదని సూచించడం జరుగుతుంది.